ఒక అదృష్టం వెంటపడి ఇలా ఇలాగాలో తేలిపోనా నేను ఉంటే పట్టలేని చుట్టేస్తుంటే చూస్తూ కూర్చోవాలా ఇలా పున్నోని పెళ్లిలా అయిపోయి చేసింది పిల్ల నువ్వేనే. గైస్, ఇంకా ఎవరైనా కానీ మన టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వకపోతే ఇప్పుడే టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అయితే అవ్వండి. సో టెలిగ్రామ్ గ్రూప్లో వచ్చేసరికి ఈ విధంగా హెచ్డి క్వాలిటీలో నేను పిక్స్ వీడియోస్ అన్నీ కూడా అప్లోడ్ అయితే చేస్తాను. సో మీకు ఎవరి పిక్స్ కావాలనుకున్నా టెలిగ్రామ్ గ్రూప్లో వెంటనే జాయిన్ అయితే అయిపోండి. పిక్స్ కూడా నేను హెచ్డి క్వాలిటీలో అయితే పెడతాను. క్వాలిటీ కూడా చూసుకోండి ఎంత హెచ్డీగా అయితే ఉన్నాయో. లైట్ మోషన్ యాప్ అనేది ఓపెన్ చేసుకుంటే ఇంటర్ఫేస్ వచ్చేసరికి ఈ విధంగా డిస్ప్లే అవుతుంది. ఇక్కడ కింద మనకి 5 ఆప్షన్స్ అనేవి కనిపిస్తున్నాయి కదా. ఇందులో ప్రాజెక్ట్స్ అనే ఆప్షన్ ని సెలెక్ట్ చేసుకోండి. ఇందులో వచ్చేసరికి మీరు ఇంపోర్ట్ చేసుకున్న బీట్ మార్క్, షేక్ ఎఫెక్ట్ రెండు ఇక్కడ డిస్ప్లే అవుతాయి. ప్రీసెట్ వాళ్ళకి ప్రీసెట్, ఎక్స్ఎంఎల్ వాళ్ళకి ఎక్స్ఎంఎల్ రెండు కూడా డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను. మీకు ఏది కావాలంటే అది ఇంపోర్ట్ అయితే చేసుకుని పెట్టుకోండి. ఫస్ట్ ఇక్కడ బీట్ మార్క్ బై ఎస్ఎన్ ఎడిట్స్ అనేది అయితే పెట్టాను. సో దీన్ని అయితే ఓపెన్ చేసుకుంటే ఈ విధంగా మనకి లిరిక్స్ అయితే రాసేసి ఉంటాయి అనమాట. సో లిరిక్స్ యానిమేషన్ పెట్టాలి అండ్ ఇక్కడ మనం ఇమేజ్ అయితే యాడ్ చేసుకుని దానికి కూడా ఎఫెక్ట్ పెట్టుకోవాలి. సో చాలా సింపుల్ అనమాట ఎడిటింగ్. సో నేను చెప్తాను. సో ఇక్కడ స్టార్టింగ్ బీట్ మార్క్ దగ్గర వచ్చేసరికి కింద ప్లస్ ఐకన్ మీద ట్యాప్ చేసి మీడియా ఐకన్ మీద ట్యాప్ చేసి మీరు ఎవరి ఇమేజ్ అయితే యాడ్ చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళ ఇమేజ్ అనేది ఇక్కడ యాడ్ చేయండి. నెక్స్ట్ పైన 3 డాట్స్ కనిపిస్తున్నాయి కదా. సో దీని మీద ట్యాప్ చేసి ఇందులో 5th ఆప్షన్ ఫిల్ కంపోజిషన్ ఏరియాని సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ ఇప్పుడు ఎండ్ వరకు వచ్చేసి ఇక్కడ ఎక్స్టెండ్ ఐకన్ మీద ట్యాప్ చేసి ఎక్స్టెండ్ చేసుకోండి. సో ఇప్పుడు ఈ ఫోటో మీద ట్యాప్ చేయండి. ఈ విధంగా కిందకి డ్రాగ్ చేసుకుని పెట్టుకోండి అన్ని లేయర్స్ కిందకి. సో ఈ విధంగా ఇప్పుడు మనకి లిరిక్స్ అయితే ఫోటో పైన కనిపిస్తున్నాయి కదా. సో ఇప్పుడు ఏం చేస్తారంటే ప్లస్ ఐకన్ మీద ట్యాప్ చేయండి. ఇక్కడ మనకి షేప్స్ కనిపిస్తున్నాయి కదా. ఇందులో షేప్ అనేది తీసుకోండి. ఇక్కడ వచ్చేసరికి దీన్ని సైడ్ మనకి డాట్స్ కనిపిస్తున్నాయి కదా. డాట్స్ పట్టుకుని ఈ విధంగా మీరు సైడ్కి ఈ విధంగా డ్రాగ్ చేస్తే ఈ షేప్లో వస్తుంది. ఇప్పుడు ఏం చేస్తారంటే దీన్ని విధంగా టెక్స్ట్ పైన పెట్టుకోండి. సో దీన్ని కూడా ఎండ్ వరకు పెట్టేసుకొని ఎక్స్టెండ్ చేసేసుకోండి. సో దీన్ని కూడా ఏం చేస్తారంటే కిందకి డ్రాగ్ చేసుకోండి. సో ఫోటో పైకి పెట్టుకుంటే ఈ విధంగా కనిపిస్తుంది. సో ఇప్పుడు ఒకసారి ఈ యాడ్ చేసుకున్న షేప్ మీద ట్యాప్ చేసుకుని కలర్ అండ్ ఫిల్ ఆప్షన్లోకి వెళ్ళండి. సో ఇక్కడ వచ్చేసరికి బ్లాక్ కలర్ సెలెక్ట్ చేసుకోండి. బ్లాక్ సెట్ చేసుకున్న తర్వాత సో బ్లెండింగ్ అండ్ ఒపాసిటీలోకి వెళ్ళండి. ఇక్కడ మనకి కాంట్రాస్ట్లోకి వెళ్ళి ఇక్కడ సాఫ్ట్ లైట్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా, దీని మీద ట్యాప్ చేసుకోండి. సో ఈ విధంగా కనిపిస్తుంది. ఇప్పుడు చూస్తారు కదా ఏ విధంగా కనిపిస్తుందో. సో ఇప్పుడు ఏం చేయాలంటే బ్యాక్ అనేది వచ్చేయండి. షేక్ ఎఫెక్ట్ అయితే ఓపెన్ చేసుకోండి. సో ఇక్కడ ఒక ఇమేజ్ ఎఫెక్ట్, ఒక టెక్స్ట్ ఎఫెక్ట్ ఉంటుంది. సో ఫస్ట్ ఇక్కడ టెక్స్ట్ లేయర్ మీద ట్యాప్ చేసుకోండి. పైన ఉన్న డ్యూయల్ లేయర్ మీద ట్యాప్ చేసుకుని కాపీ లేయర్ చేసుకోండి. నెక్స్ట్ ఇమేజ్ లేయర్ ఉంది కదా, దీని మీద ట్యాప్ చేసుకుని ఎఫెక్ట్స్ ఐకన్ మీద ట్యాప్ చేసుకుని 3 డాట్స్ మీద ట్యాప్ చేసుకుని కాపీ చేసుకోండి. మళ్ళీ బ్యాక్ అనేది వచ్చేయండి. మళ్ళీ బీట్ మార్క్ అయితే ఓపెన్ చేసుకోండి. ఇప్పుడు ఇక్కడ మనకి ఇమేజ్ లేయర్ ఉంది కదా, దీని మీద ట్యాప్ చేసుకుని ఎఫెక్ట్స్ ఐకన్ మీద ట్యాప్ చేసి 3 డాట్స్ మీద ట్యాప్ చేసి పేస్ట్ చేసుకుంటే మనకి ఈ విధంగా పేస్ట్ అయిపోతుంది. సో ఇమేజ్ టెక్స్ట్ కూడా అదే విధంగా పేస్ట్ చేసుకోవచ్చు. బట్ ఒక్కొక్క లేయర్కి పేస్ట్ చేయాలని నేను డైరెక్ట్ కాపీ లేయర్ చేయమన్నా. సో ఇప్పుడు అన్నిటికి ఒకేసారి పేస్ట్ చేద్దాం. ఇక్కడ పైన డ్యూ లేయర్ మీద ట్యాప్ చేసి సెలెక్ట్ ఆల్ లేయర్ సెలెక్ట్ చేసుకోండి. సో అన్ని లేయర్స్ ఈ విధంగా సెలెక్ట్ అవుతాయి. ఇప్పుడు షేప్ లేయర్, మ్యూజిక్ లేయర్, ఇంకా ఫోటో లేయర్ ఈ 3 అంటిక్ చేసుకొని మిగతా అన్ని విధంగా టిక్లో పెట్టుకోండి. సో ఇప్పుడు మళ్ళీ డ్యూ లేయర్ మీద ట్యాప్ చేసి పేస్ట్ స్టైల్ పక్కన యారో మీద ట్యాప్ చేసి ఇక్కడ టెక్స్ట్ ఆప్షన్ అలాగే ఈ టైమర్ ఆప్షన్ 2 ఆఫ్ చేసుకుని పేస్ట్ చేసుకుంటే సో అన్నిటికీ కూడా మనకి యానిమేషన్ అయితే వస్తుంది అనమాట. చూడండి, సో అన్నిటికీ యానిమేషన్ అయితే పడిపోతుంది. సో ఇప్పుడు నేను టైమింగ్ అయితే చెప్తాను, ఒక్క నిమిషం. సో టైమింగ్ వచ్చేసరికి 7 సెకండ్ 13 మిల్లీ సెకండ్ దగ్గర వచ్చేసి ప్లస్ ఐకన్ మీద ట్యాప్ చేసి మళ్ళీ షేప్ తీసుకోండి. పైన 3 డాట్స్ మీద ట్యాప్ చేయండి. 5th ఆప్షన్ ఫిల్ కంపోజిషన్ ఏరియా. ఇక్కడ వచ్చేసరికి దీన్ని ఫస్ట్ ఆ బీట్ మార్క్ వరకు పెట్టుకోండి. అంటే 8 సెకండ్ 29 మిల్లీ సెకండ్ వరకు పెట్టుకొని మిగతాది కట్ చేసుకోండి. దీన్ని కూడా కలర్ అండ్ ఫిల్ ఆప్షన్లోకి వెళ్ళి బ్లాక్ అనేది సెట్ చేసుకోండి. సో ఇప్పుడు ఏం చేస్తారంటే ఇక్కడ ఎఫెక్ట్స్ ఐకన్లోకి వెళ్ళండి, యాడ్ ఎఫెక్ట్లోకి వెళ్ళండి. పైన సెర్చ్ బార్లో మీరు స్టార్ ఫిల్ అని సెర్చ్ చేయండి.
సో ఈ స్టార్ ఫీల్డ్ ఎఫెక్ట్ ఉంది కదా, సో సింపుల్ స్టార్ ఫీల్డ్ని తీసుకోండి. సో ఫ్లై ఫార్వర్డ్ కానీ ఫ్లై రైట్ కానీ ఏదో ఒకటి తీసుకోండి. సో ఈ విధంగా మనకి యానిమేషన్ వస్తుంది కదా. సో ఇప్పుడు ఏం చేస్తారంటే మళ్ళీ ఎఫెక్ట్స్లోకి వెళ్ళండి, యాడ్ ఎఫెక్ట్లోకి వెళ్ళి పైన మళ్ళీ సెర్చ్ బార్లో మీరు బ్లింక్ అని సెర్చ్ చేయండి. సో మనకి బ్లింక్ అనే ఎఫెక్ట్ వచ్చింది కదా, దీన్ని కూడా మీరు స్టాండర్డ్ సెట్టింగ్స్లో తీసుకోండి. సో ఇక్కడ బ్లింక్ ఎఫెక్ట్ ఓపెన్ చేయండి, ఫ్రీక్వెన్సీ అనేది మొత్తం పెట్టేసుకోండి. సో ఇప్పుడు ఒకసారి చూడండి మనకి ఈ విధంగా బ్లింక్ అవుతూ వస్తుందో. సో ఇప్పుడు ఏం చేస్తారంటే మళ్ళీ ఈ రెక్టాంగిల్ లేయర్ మీద ట్యాప్ చేసుకుని పైన డ్యూయల్ లేయర్ మీద ట్యాప్ చేసుకుని కాపీ లేయర్ చేసుకోండి. సో ఎండ్ వరకు వచ్చేయండి. సో ఇక్కడ మళ్ళీ ఎండింగ్ లేయర్ దగ్గర పేస్ట్ చేయండి. ఎండ్ వరకు ఉన్న బీట్ మా దగ్గర వచ్చేసరికి పైన ఉన్న డ్యూయల్ లేయర్ మీద ట్యాప్ చేసి పేస్ట్ లేయర్ చేసుకోండి. సో ఇక్కడ కూడా మనకి ఎక్స్ట్రా పార్ట్ ఉంది కాబట్టి సో ఈ ఎక్స్ట్రా పార్ట్ని సో రెక్టాంగిల్ ఈ షేప్ మీద ట్యాప్ చేసుకుని పైన ఉన్న టైమర్ ఐకాన్ మీద ట్యాప్ చేసుకుని ఈ విధంగా ట్రిమ్ చేసుకోండి. సో చూడండి ఇక్కడ కూడా బ్లింక్ అనేది వస్తుంది. సో అంతే అనమాట. ఎడిటింగ్ వచ్చేసరికి సింపుల్గా కంప్లీట్ అయితే అయిపోయింది. ఇదే వీడియోని సేవ్ చేసుకోవాలనుకుంటే పైన షేర్ ఐకాన్ మీద ట్యాప్ చేసుకొని ఇక్కడ వీడియో దగ్గర మీకు నచ్చిన రెజల్యూషన్ అనేది సెట్ చేసుకుని ఇక్కడ మనకి కింద ఎక్స్పోర్ట్ ఐకాన్ మీద ట్యాప్ చేస్తే ఈ విధంగా ఇక్కడ ఎక్స్పోర్ట్ అవుతుంది. 100% కూడా ఎక్స్పోర్ట్ అయ్యాక సేవ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. సేవ్ మీద ట్యాప్ చేస్తే ఆటోమేటిక్గా వీడియో అనేది గ్యాలరీలోకి సేవ్ అయితే అవుతుంది. సో ఇదన్నమాట ఈరోజు మన వీడియో. వస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.